జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్. అలాగే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలోని పథకాలు అందాయా అని ప్రజల్ని అడగాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా వైసీపీ నేతల అరెస్టులు, దీనికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. ఇక అలాగే సూపర్ 6 పథకాల అమలు ఎలా జరుగుతోంది, వీటి పర్యవేక్షణ, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు, సో వీటిపై చర్చ జరుగుతోంది. ఎలా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని మాట్లాడుతున్నారు జగన్, దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి కూడా సూచిస్తున్నారు. ఇక మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి. హసీనా, ఈ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? దాదాపు 2 గంటల పాటు కొనసాగుతూ ఇంకా జరుగుతోంది మీటింగ్. దీనికి అందరూ కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్య నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ఒక మెయిన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నట్టు సమాచారం. దాంట్లో రీకాల్ బాబు మేనిఫెస్టో అని ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఫస్ట్ నుంచి అంటే జూలై 1 నుంచి ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వము 1 year సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారో, అదేవిధంగా వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే చేపట్టిందో వైఎస్ఆర్సీపీ, అలాగే ఇప్పుడు రీకాల్ బాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు ఏ పథకాలు సూపర్ 6లో ఏ వచ్చాయి, ఏవి రాలేదు, మీ ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిలదీయండి, కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ నిలదీయండి, ఈ పథకం ఎందుకు రాలేదు, మీరు హామీలు ఇచ్చిన బాండ్లను కూడా వాళ్ళకి చూపించండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. ఇది కూడా ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం అంతా 1 year అయిపోయింది కాబట్టి 1 year తర్వాత లీడర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన దృశ్యాలు మనకు కనిపించాయి. అలాగే ఈ కార్యక్రమం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినారు జగన్. అలాగే మరోవైపు కేసులకు సంబంధించి కూడా అందరూ ప్రతి ఒక్క నేత మీద, అంటే ముఖ్య పార్టీలో చూసుకుంటే అటు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. వీటన్నిటికి కూడా భయపడే ప్రసక్తి లేదు. పార్టీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుంది. వీళ్ళు పెడుతున్న కేసులకు సంబంధించి గట్టిగా పోరాటం కూడా కొనసాగించాలి, సూపర్ 6ని ప్రజల్లో తీసుకెళ్లాలనే మెయిన్ ఇదే కాన్సెప్ట్తో ఈరోజు జరిగింది సమావేశం అంతా కూడా. సమావేశంలో మనం చూసుకుంటే ప్రధానంగా సీనియర్ లీడర్స్ ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి మొత్తం అక్కడున్న కమిటీ లీడర్స్ అందరితో కూడా కోఆర్డినేషన్ చేసి ఈ ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ హసీనా, కాది జగన్ అధ్యక్షతన విజువల్స్లో చూస్తున్నాం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి, అదేవిధంగా ఇక పార్టీకి వస్తా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నారు వరుసగా. సో ఆ అరెస్టులకు సంబంధించి కూడా ప్రజలకు ఏం చెప్పాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, దీనికి సంబంధించి కూడా ఏం చేయాలి జగన్ సూచనలు చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇక ప్రభుత్వ తీరు పట్ల కూడా ప్రభుత్వం సో ఎలా పరిపాలిస్తుంది, మెయిన్గా సూపర్ 6 పథకాల అమలు ఎలా జరుగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను కూడా జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే పేరుతో సలహాలు, సూచనలు ఇస్తున్నారు జగన్.